సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతికి రావాల్సిన మరొక సినిమా వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సెంటిమెంట్ అటు బాలయ్యకు ఉన్నట్లే ఇటు వెంకీకి కూడా ఉంది. ఒక్క సైంధవ్ తప్ప వెంకీ ట్రాక్ లో సంక్రాంతికి ఫ్లాప్ ఫిల్మ్ అనేదే లేదు. సో దిల్ రాజు లెక్క ప్రకారం పండక్కి ముచ్చటగా వచ్చే మూడో సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకునే ఛాన్స్ కనిపిస్తోందా? సంక్రాంతికి సంక్రాంతి ఫ్లేవర్ తో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా. జనవరి 14న వస్తున్న ఈ పిక్చర్ ఇప్పటికే మార్కెట్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ 2 సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ మూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ల షేరింగ్ పెద్ద హెడ్ఏక్ గా మారొచ్చు. విక్టరీ వెంకటేష్ కూడా తన పాత్ర అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, ఈ సినిమాలో మరొకసారి వింటేజ్ వెంకీని చూస్తారని చెప్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తనతో సినిమా చేసేందుకు 4 బ్యానర్లు రెడీగా ఉన్నాయని అంటున్నాడు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజు, అనిల్ రావిపూడి ఫ్యాక్టర్ లో హిట్ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పండగ సినిమాల్లో సాలిడ్ హిట్ అయిన ఆల్బమ్ సినిమా ఇదే కావడంతో వెంకీ చిత్రానికి వెయిటేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే పండగ సినిమాల్లో ఫ్యామిలీ పిక్చర్గా సంక్రాంతికి వస్తున్నాం నిలవబోతుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, సితారా, వైజయంతి మూవీస్ బ్యానర్స్ లో తన కోసం కథను రెడీ చేస్తున్నాయని వెంకటేష్ అంటున్నారు. ఏది ఏమైనా గత ఏడాదితో రాని విజయం ఈ ఏడాది వస్తుందనే కాన్ఫిడెంట్ తో వెంకీ మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ సంక్రాంతి మొత్తం ముగ్గురు హీరోలకు గుడ్ సైన్ లా కనిపిస్తోంది.